ఇతను ఎవరో ఎవరికీ తెలియదు. బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే ఎవరో ఒక గోచీ పెట్టి ఇతనిలో దేవుడున్నాడు అని జనాలకి చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో మీ ఫోను తెరమీద చూడండి. నేను దేవుణ్ణి కాదురా, నేను సాధారణ మనిషిని. ఇంట్లో పరిస్థితులు బాగోక, మానసిక పరిస్థితులు బాగోలేక ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోక రోడ్డు మీదకి వస్తే నాకు ఒక గోచి పెట్టి, నాకు ఒక పేరు పెట్టి, నాకు పూజలు పునస్కారాలు మంత్రాలు తంత్రాల పేరుతో నా జీవితాన్ని నాశనం చేయద్దురా, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండిరా అన్న సరే వదలట్లేదు. ఆయన తీసుకుపోయి ఒక కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ కూడా ఇసురుతూ కసురుతూ ఒరే మీకు దండం పెడతాను రా, నన్ను వదిలేయండిరా, నేను మీలాంటి మనిషిని రా అన్న వదలట్లేదు. భజన్లు గజన్లు పాటలు ఆటలు ఏవేవో చేస్తుంటే ఉన్న పిచ్చి కాస్త ముదిరిపోయి ఏం చెయ్యాలో తెలియక మెంటలెక్కిపోతుంది మా గూచీ బాబాకు. ఎందుకు దేవుణ్ణి చేస్తున్నారో, ఎందుకు పూజలు చేస్తున్నారో, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందో అర్థం కాక మెంటలెక్కిపోతుంది. ఉన్న మెంటలే చాలదు అన్నట్టు ఈ పిచ్చ భజన పరులు చేసే ఈ సేవలకు మా వాడి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.